పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణ ప్రభావం గ్యాస్ సిలిండర్లపై పడింది. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడినప్పటికీ ఆ ప్రభావం గృహ అవసరాలకు ఉపయోగించే డొమెస్టిక్ సిలిండర్లపై పడకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కానీ సిలిండర్లు బుకింగ్ చేసుకున్న చాలా రోజులకి డెలివరీ అవుతున్నాయని సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ వాతావరణం చేత పశ్చిమాసియాలో ఒక అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఎక్కడికెక్కడ సరుకు రవాణాతో పాటు పెట్రోల్ మరియు గ్యాస్ సరఫరా ఆగిపోవడంతో అయితే భారతదేశ వ్యాప్తంగా అయితే గ్యాస్ మరియు ఇతర వాటిపై ఇబ్బందికర వాతావరణం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మనతో అయితే ఒక భారత్ గ్యాస్ సిస్టమ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ ఏ విధంగా సరఫరా జరుగుతుంది, అసలు ఏమైనా ఆటంకాలు జరుగుతున్నాయా, అసలు ఏమైనా ప్రభుత్వం ఏ విధంగా గ్యాస్ ఏజెన్సీకి సరఫరా ఇవ్వడంలో అయితే ఏమైనా అనిశ్చిత చూపెడుతుందా, అలాగే బయట సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల్లో ఎంతవరకు నిజమన్న అంశంపై తెలుసుకోవడానికి ఒక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మనతో అందుబాటులో ఉన్నారా, మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు బయట సోషల్ మీడియాలో విపరీతంగా గ్యాస్ కొరతని వస్తున్నాయి. అసలు మీరు ఒక గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులాగా మీకు అలాంటి కొరత ఏమైనా ఉందా? సార్ మామూలుగా అంటే మేము కూడా చూస్తున్నాం, కొన్ని యాడ్స్లో వాటిల్లో 45 days బుకింగ్ అంటున్నారు. మా దగ్గర మాత్రం 25 daysకే బుక్ అవుతున్నాయి సార్. ప్రజెంట్ నిన్న ఒక్కరోజు 850 మంది బుక్ చేశారు సార్. ఇవాళ కూడా ప్రజెంట్ ఇప్పటికి 350 మంది బుక్ చేశారండి. మా దగ్గర స్టాక్ మాత్రం 600 చిల్లర ఉంది. అంటే బండి 500, అంతకుముందు 300 ఇచ్చేవాళ్ళు సార్. ఇప్పుడు 500 బండి అయినా ఇస్తున్నారు, తీసుకోమని కావాలి. మనకు మెయిన్ ఏంటంటే మాకు చుట్టుపక్కనే మాకైతే కాకినాడలో భారత్ గ్యాస్ది ఇది ఉంది సార్. అక్కడ నుంచి వచ్చేస్తుంది, ఎంత ఒక 30 kilometers సార్. ముందు మనకైతే లోడ్ అయితే మాకు ఏ కంపెనీ వాళ్ళు అసలు ఏమి ఆపట్లేదు సార్. సఫిషియెంట్గా మీకు ఎన్ని కావాలంటే అన్ని మనం కెపాసిటీ, మనం రోజు ఇచ్చే కెపాసిటీ ప్రకారం సిలిండర్లు అయితే పంపిస్తున్నారు సార్. కాకపోతే ఏంటంటే జనం కొంతమంది చాలామంది భయపడిపోయి బుక్ చేసేస్తున్నారు. ఈ బుక్ చేసిన వాటిలో కూడా కొంతమంది నిన్న మొన్న అయితే మీరు నమ్మరు, వెళ్తే ఖాళీ సిలిండర్ లేదు సార్. మనకు అది అది క్యాన్సిల్ చేద్దామంటే 5 days వరకు క్యాన్సిల్ అవ్వదు సార్ మామూలుగా. ఇంకేం చేస్తాం, వాళ్ళని రేపు రా అంటున్నారు. మనం కూడా ఏంటంటే మళ్ళీ ఇప్పుడు బుక్ చేస్తే 2 రోజులు అవుద్దేమో అని చెప్పి అది 5 రోజుల వరకు క్యాన్సిల్ అవ్వదు. అట్లా కొన్ని పెండింగ్ ఉంటున్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఎక్కడో ఒకసారి వెళ్ళి ఎంటీ తెచ్చుకుంటాం ఆగా అంటున్నారు. మనం ఏం అనలేం కదా సార్ వాళ్ళని. అది అంతేగాని మామూలుగా భయపడుతున్నారు. కానీ మామూలుగా అయితే అసలు గ్యాస్ అనేది వాళ్ళు బుక్ చేస్తే 2 days సార్. అది మామూలుగా అయితే ఒక్కరోజే. కాకపోతే ఈ జనం భయపడి ఎక్కువ బుకింగ్ చేస్తున్నారు కాబట్టి 2 రోజులు పడుతుంది సార్ అంతే. ఇప్పుడు కమర్షియల్ యూసేజ్లో ఏంటి పరిస్థితి? కమర్షియల్లో ఏమైనా ఇబ్బందులు? మాత్రం హాస్టల్స్కి గవర్నమెంట్ ఏది ఉన్నా సరే కంప్లీట్ హాస్టల్ ఫోన్ చేయగానే వితిన్ 2 hours మాకు వెళ్ళిపోతున్నాయి సార్ సిలిండర్లు. ఇది హాస్టల్స్కి, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ, నారాయణ కాలేజ్, చైతన్య కాలేజ్, ఇట్లా పిల్లలు చదువుకునే ఏది ఉన్నా సరే హాస్టల్స్ వెళ్ళిపోతున్నాయి సార్. ఒక్క హోటల్స్కి మాత్రం ఆపాము సార్. సార్ ఇప్పుడు ప్రభుత్వం మీకు సరైన రీతిలో సరఫరా చేస్తుంది, ఏమన్నా ఆగుతుందా? ఏమన్నా ఈ సిలిండర్ ఈ డొమెస్టిక్ మాత్రం ఏమీ లేదు సార్, అస్సలు లేదు. కమర్షియల్ కూడా హాస్టల్స్కి మనకి ఎన్ని వాంటెడ్ వాళ్ళు ముందుగానే ఒక రోజు ముందే పాపం వాళ్ళు ఫోన్ చేసి ఎన్ని కావాలి రిక్వైర్మెంట్ అని అడిగి దాని ప్రకారం ఇచ్చేస్తున్నారు సార్. అది సిలిండర్స్ కంపెనీ తరపు నుంచి మాత్రం ఏమీ లేదు సార్. కొన్ని ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్ చేస్తున్నాయి అంటారు, ఎంతవరకు లేదు? అవన్నీ ఒట్టిది సార్. అవన్నీ మీరు కావాలంటే చూడండి సార్. మేము రోజు 300 సిలిండర్స్ నా కెపాసిటీ సార్. అంటే 8,000 మంత్లీ, 8,500 నా సేల్ సార్ మామూలుగా ప్రతి నెల. మళ్ళీ ఈ నెలలో ఒక్క రోజులో 850, 900 బుకింగ్లు వచ్చేస్తున్నాయి అంటే మనం ఏం చెప్తామని చెప్పండి. జనం ఏంటంటే భయపడుతున్నారు. కానీ ఏం లేదు సార్. మేము చాలామందికి ఫోన్ చేసిన వాళ్ళకి కూడా మీరు కంగారు పడాల్సిన లేదమ్మా, బుక్ చేసిన ఒక రోజులోనే లేకపోతే మరుసటి రోజు 2 రోజుల్లో గ్యాస్ వస్తుంది, మీరేం టెన్షన్ పడద్దని కూడా చెప్తున్నాం సార్ వాళ్ళకి. అదే బయట ప్రజలు సోషల్ మీడియా వస్తున్నంటే వదంతుల కారణంగా కొంతమంది భయపడుతున్నప్పటికీ అవన్నీ పూర్తి అవాస్తవాలని చెప్తున్నారు. చాలామంది గృహ వినియోగదారులు అయితే గ్యాస్ ఉన్నప్పటికీ కూడా బుక్ చేసుకుంటున్నారు. అవి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సిలిండర్ లేకపోవడంతో మా సేల్స్ బాయ్స్లు వెనక్కి తిరిగి వస్తున్నారని చెప్తున్నారు. అలాగే ఈ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం సోషల్ మీడియా కారణం చేత అయితే పబ్లిక్ ఈ విధంగా చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రభుత్వం పూర్తి స్థాయిలో మాకు సహకరిస్తుందని చెప్తున్నారు. అలాగే కమర్షియల్కి తప్పించి మీరు గృహ వినియోగదారులకు ఎటువంటి ఆటంకాలు లేవని కూడా అయితే గ్యాస్ నిర్వాహకులు చెప్తున్నారు. ఇది వరకు ఉన్నప్పటి వరకు తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV.